తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాకు ఒక ఎకరున్నర పొలం ఉందండి, మా తండ్రి ద్వారా వచ్చింది. ఆ ఎకరున్నర పొలాన్ని నేను అమ్మేశాను. ఒక 75 లక్షల వరకు దగ్గర వస్తే అది ఇంట్లో పెట్టాను తీసుకొచ్చి. అందులో నుంచి ఏంటంటే ఈ 50 లక్షలు పట్టుకొని వెళ్ళిపోయాడు సార్. హలో నానా. నాన్న చెప్పండి. పనిలో ఉన్నా నాన్న, చెప్పు. ఏంటి కాదు, ఇప్పుడు నువ్వు అమౌంట్ తీసుకెళ్ళావు కదా, ఇదే విషయం గురించి రోజు మనం మాట్లాడుతున్నావా? మళ్ళీ కొత్తగా ఏముంది ఇప్పుడు మాట్లాడడానికి? ఎన్నాళ్ళు కూర్చుంటే ఇంకేం చేస్తాం? లైఫ్ లో కొంచెం రిస్క్ చేయాలి కదా భరత్. ఇక్కడ రిస్క్ పెడతావా? అది పాయింట్. అసలు డబ్బులు ఈ దొంగ మార్గాన్ని తీసుకెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దొంగతనం చేయవలసిన ఎందుకు వచ్చింది? నేనైతే దొంగతనమే అంట. దొంగతనం కాదు సార్. మిమ్మల్ని అడిగితే మీరు ఏమని అంటారు? 1 కాదు 2 కాదు, చాలా సార్లు అడిగాను మిమ్మల్ని. నేను ఎలాగిస్తాను? నాకు అంతకు మించి ఇంకో ఆదాయం లేనప్పుడు నేను ఎలాగిస్తాను నీకు? 2 అంశాల గురించి మీ నాన్నగారు ఆ ఎకరన్నర భూమి అమ్మారు. ఒకటి మీ అక్క పెళ్లి చేయటానికి, రెండోది ఏంటంటే మీ ఇంటి తిండి గురించి. నాకు కొంచెం టైం వేస్తే నేను ఎంతో సంపాదించి ఆయనకి తిండి పెడతాను. అప్పుడు వరకు పస్తులు ఉండమంటావు. ఈ 50 లక్షల్లో ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది? దయచేసి ఇప్పటికైనా చిట్టా విప్పు. నేను ఒక సినిమాకి పని చేస్తున్నాను సార్, దానికి మొత్తం ఖర్చు పెట్టేశాను. లేదా నీ దగ్గర రూపాయి లేదా? ఇప్పుడు లేదండి నా దగ్గర. అయ్యా దేవుడా. నానా లైన్ లో ఉన్నావు నాన్న? నువ్వు? ఉన్నాను నాన్న, చెప్పు. నా మాట వినాలా? మాట్లాడు. నేను సంపాదించి మీ ముందుకు వచ్చినంత వరకు నేను మీతో మాట్లాడను. నేను అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు, సహజంగా అనుభవం చాలా విషయాలు చెప్తూ ఉంటుందండి. అనుభవంతోనే పెద్దవాళ్ళు మనకి ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు, మంచి చెడు చెప్తుంటారు. అంతే కదమ్మా. కానీ వాళ్ళు ఎంత చెప్తున్నా ఏం చేస్తున్నా మనం ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు వాళ్ళ అనుభవాన్ని తీసి పక్కన పెడతాం. ఈ రెండిటి మధ్య మనకి డిఫరెన్సెస్ కానీ క్లాషెస్ కానీ వస్తూ ఉంటాయి. అలాంటి ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఇష్యూ అండి. పెద్ద ఆయన మనకి మెయిల్ చేశారు. పేరు రామరాజు గారండి. ఒకసారి కాల్ చేసి మాట్లాడదామండి. తప్పకుండా జయ గారు. హలో, ఎవరండి? హలో, నమస్తే అండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. నమస్తే అమ్మా. నమస్తే, రామరాజు గారేనండి మాట్లాడేది? అవునమ్మా, నేనే రామరాజు. మీరే మెయిల్ చేశారు మాకు. అవునమ్మా. అదే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే రామరాజు గారు. అయ్యా నమస్కారం సార్. నమస్తే. పెద్దవారిలా ఉన్నారు. ఎంత సార్ వయసు? అయ్యో, నా వయసు 60 దాటిపోయింది సార్. 60 దాటిని. జాబ్ చేస్తున్నారా? ఏం చేస్తుంటారు మీరు? అంటే నేను చేసేవాడిని అండి, ఒక ప్రైవేట్ ఫర్మ్ లో చేసేవాడిని. రిటైర్ అయిపోయాను. అందులో కూడా ఏం లేదు, ఖాళీగా ఉన్నాను ప్రస్తుతం. ఎంతమంది పిల్లలు సార్? నాకు 2 పిల్లలు సార్. ఒక బాబును, తర్వాత ఒక పాప. అదే ఇప్పుడు ఆ సమస్య కోసమే ఒక ఇష్యూ ఉంది, దానికోసం మాట్లాడదామని. అంటే నాది మధ్యతరగతి కుటుంబమే సార్. ఒక ప్రైవేట్ ఫర్మ్ లో జాబ్ చేసేవాడిని. చేస్తే ఆ ప్రైవేట్ ఫర్మ్ లో జాబ్ ద్వారా ఏదో కొంత సంపాదించి ఇలాగ ఆ కుటుంబాన్ని, నేను, నా భార్య, 2 పిల్లలు. దాంతో పాటు ఏంటంటే ప్రైవేట్ జాబ్ యాక్చువల్ గా జనరల్ షిఫ్ట్ లాగే ఉంటుంది. అది అయిన తర్వాత ఏంటంటే నాకంటూ ఒక హాబీ, ఇది నాటక రంగం అంటే మొదటి నుంచి ఇష్టం అమ్మ నాకు. ఒకటి జనం చేత పొగడ్తలు వచ్చి మిగిలాయి. అది తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నేను ఆర్థికంగా ఏమి దాని ద్వారా సంపాదించింది ఏం లేదమ్మా. చివరికి ఏంటంటే నాటక రంగంలో నేను సాధించింది ఏంటంటే ఆ చప్పట్లేనమ్మా మిగిలే. అదేలేండి. ఓకే. అబ్బాయి ఒక బిఎస్సి కంప్యూటర్స్ చేసాడమ్మా. వీడేంటంటే మరి ఏంటి కారణం ఏంటంటే మరి నా ఇన్ఫ్లుయెన్స్ పడుతుందో మరి ఏం పడిందో నాకు తెలియదు కదమ్మా. మొదటి నుంచి నేను ఇలాగా సినిమా రంగం వైపు పెడతాను,
నాకు ఆ దృష్టి అంతా అడ్డే ఉంది, నేను ఇంకో జాబ్ చేయనని పట్టడం మొదలు పెట్టాడు. అదేలేండి. చివరికి నా జీవిత జయం ఇదే, నేను నటుడిగా అవ్వాలి. తన ఇష్టం కదండి, అది ఒక మంచి ఆలోచనే కదా, మనం దాన్ని అంటే అది- కాదంటంలో ఏముంది. ఇప్పుడు మిమ్మల్ని కరెక్టేనమ్మా, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఈ రంగంలో నేను సాధించింది ఏంటి అంటే ఓన్లీ చప్పట్లని చెప్పాను కదా, అదేలేండి అది అదే. వాడికి అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు ఓకే. దీంట్లో వాడిని ఎంకరేజ్ చేద్దామని అంటే రేపు వాడి భవిష్యత్తు గురించి ఏంటమ్మా, ఆ రోజు అంటే నాకు చిన్న జాబ్ ఉంది, పోనీ అది దాంతో కుటుంబాన్ని పోషణ చేసేవాడిని. ఇప్పుడు అది కాదు కదా, వీడికి అది కూడా లేకుండా ఏమీ లేకుండా వాడు కాళ్ళ మీద ఎలా బతుకుతాడమ్మా. ఎంత నాకంటూ పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి. రామరాజు గారు అయ్యా, ఎంత వయసు బాబుది? బాబుది 26 సంవత్సరాలు సార్. 26 సంవత్సరాలు. ఎప్పుడన్నా బీఎస్సీ కంప్యూటర్స్ అయిన తర్వాత జాబ్ చేశాడా బాబు? లేదండి, మొదటి నుంచి జాబ్ కోసం ఏ ప్రయత్నం చేస్తారో మీరు నేను నాకు ఇష్టం లేదు, నేను జాబ్ చేయను, జాబ్కి వెళ్ళను, ఇదే మాట. సో మీ ఎగ్జాంపుల్ అయితే బాబు తీసుకోలేదు, అంటే మీరు ప్రైవేట్ జాబ్ చేస్తూ నాటక రంగంలో ఉండేటటువంటి తీరుని మీ అబ్బాయిలో చూడలేదు. మీ అబ్బాయి మొదటి నుంచి ప్యాషన్ అనేది కేవలం సినిమాలు చేయాలి అనేటటువంటి ఉద్దేశం. ఏమైనా అవకాశాలు అంతే వచ్చినాయా? సార్, అంతే అంతే. ఏమైనా మొదటి నుంచి అవకాశాలు వాడికి వచ్చినాయా? అదే ఉందండి. అంతే అవకాశాలు. అసలు ఏ విధంగా జాబ్ చేద్దాం ప్రయత్నం చేశానండి, ఏదో జాబ్ లో ఇంక్లూడ్ చేద్దామని చూశాను. ఇది ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉందో, నేనేమో ఈ కుటుంబానికి సంబంధించినంత వరకు ఏదో కొంచెం ఉన్న పొలంగా అది అమ్మి ఆ విధంగా సంబంధించిన డబ్బులన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. పెట్టుకుంటే అందులోని కొంత ఫిక్స్ చేసి కొంత అమౌంట్ ఏమో యువతల అమ్మాయి మ్యారేజ్ ఒకటి ఉంది, వీడి భవిష్యత్తు కూడా ఇలా ఉంది, ఏం చేయాలి, ఎన్ని తజ్జుల బజ్జులు పడుతున్న టైంలో వీడు ఏం చేశాడంటే, నేను ఆ ఫ్యాషన్ కోసం దాని మీద అందులో దృష్టిలో పెట్టుకొని ఈ 50 లక్షలు పట్టుకొని వెళ్ళిపోయాడండి. పట్టుకుని వెళ్ళిపోయాడా అండి? పట్టుకొని వెళ్ళిపోయి నేను ఇందులో సాధిస్తాను, సాధించి నేను వస్తాను అక్కడికి, అప్పటి వరకు నేను వదలను, ఈ రంగంలో నేను ఎలాగైనా సరే నా టాలెంట్ నిరూపించుకుంటాను, నన్ను నేను నిరూపించుకుంటాను అని చెప్పి వాడు వెళ్ళిపోయాడండి. అది కదా రామరాజు గారు, 50 లక్షలు అంటే కనుక ఒక చాలా పెద్ద అమౌంట్. అంత అమౌంట్ మీ ఇంట్లో ఉందా? క్యాష్ రూపాన్ని పట్టుకెళ్ళిపోయాడా? ఎలాగా? నాకు ఒక 1.5 ఎకరం పొలం ఉందండి, మా తండ్రి ద్వారా వచ్చింది. ఆ 1.5 ఎకరం పొలాన్ని నేను అమ్మేశాను. 1.5 ఎకరం అమ్మాను అని మీరు అంటున్నారు. అయ్యా, ఇది ఏ పర్పస్ గురించి మీరు అమ్మారు సార్? అది యాక్చువల్ గా ఏంటంటే నాకు ఉన్నది అది ఒకటి పిల్ల పెళ్లి ఉంది. పెళ్లి ఓకే. పిల్లకి పెళ్లి ఉంది, ప్లస్ అది కాకుండా ఏంటంటే కుటుంబ పోషణకి కానీ దీనికి కానీ నాకు దీని మీద ఆధారపడి ఉన్నాను. సో ఆ అమౌంట్ ఎక్కడైనా సరే ఫిక్స్ చేసి ఏదో చేద్దామనే ఉద్దేశంతో అది తీసుకొచ్చి ఆ 75 lakhs ఇంట్లో పెట్టాను సార్. ఒక ఫైన్ డే నేను అయిపోయింది, మొన్నాడు ఎప్పుడో మార్నింగ్ చూసేసరికి ఈ అమౌంట్ లో 25 lakhs ఉంది. ఏమైంది అని చెప్పేసి ఇంట్లో అడగడం ఎన్ని చేశాను, కానీ ఎక్కడ లేదు. బాబు చూస్తే కనిపించలేదు, వాడికి ఫోన్ చేస్తే తీయడం లేదు ఫోను. సరే అని చెప్పి సాయంత్రానికల్లా మళ్ళీ ఒకసారి వాళ్ళు ఫోన్ చేస్తే సాయంత్రం తీసాడు. తీసిన తర్వాత నాన్న ఇలాగా ఏంటంటే, అవును నాన్న నేనే తీసుకుని వెళ్ళాను, ఇలా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాము, అది దానికోసం అని చెప్పి నేను తీసుకెళ్ళాను అని చెప్పాడు. సో మీకైతే కొద్దిపాటి డౌట్ ఉంది, మీకు డౌట్ ఉంది అబ్బాయి పట్టుకెళ్తే, ఎందుకంటే ఇంత ఒత్తిడి చేసిన వాడు ఇంకా వేరే మనుషులు ఎవరో ఇంట్లోకి వచ్చి తీసుకెళ్లే ఇది లేదు కాబట్టి బాబే అని మీకు డౌట్ ఉంది. ఎప్పుడైతే ఫోన్ ఎత్తలేదో మీ డౌట్ బలపడింది. అవునా చూసింది, ఏంటిది ఇలా చేసావు, నువ్వు రా ముందు డబ్బులు తీసుకుంటా మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను చెప్పాను. చెప్తే నేను ఇప్పుడు ప్రస్తుతం మాత్రం రాలేనన్నా, నేను ఈ పనిలో ఉన్నాను, నేను వచ్చి మీతో మాట్లాడతాను, మీరే దాన్ని వరి అవ్వాల్సిన అవసరం లేదు, డబ్బు నా దగ్గర ఉంది, నేను ఆ పని మీద ఉన్నాను అని చెప్పాడు సార్. నేను ఇదే రంగంలో ఉన్నాను, వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తాను, ఇది బాగా హిట్ అవుతుంది నమ్మకం మాకుంది, కథ కూడా చాలా బాగా వచ్చింది, దీనిలో నేనే మెయిన్ క్యారెక్టర్ కూడా చేస్తున్నాను, ఇది చేసిన తర్వాత మనకి డబ్బులని ఆటోమేటిక్ గా వచ్చేస్తే ఇలాగని చెప్తున్నాడు. కానీ కాదు రామరాజు గారు, ఇప్పుడు మీకు జరిగిన పరిస్థితే బాబుకు జరుగుతుంది, అదే రిపీట్ అవుతుందని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజున మనం చూసుకుంటే వెబ్ సిరీస్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా స్ట్రాంగ్ ఉందండి. మీకు వెబ్ సిరీస్ల గురించి తెలీదు, మీది నాటక రంగం, మీరు అందులో ఓన్లీ చప్పట్లే తీసుకున్నారు కాబట్టి ఆర్థికంగా మీకు ఏమీ లాభం పొందలేదు కాబట్టి ఈ అబ్బాయి కూడా అదే దారిలో వెళ్తాడని మీరు ఎందుకు అనుకున్నారు? ముందు నుంచే ప్రోత్సహించుంటే కనుక దొంగతనం వరకు వచ్చుండేది కాదని మేడం అభిప్రాయం. అది కాదమ్మా, అది కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, మనకున్న ఆర్థిక వనరులు ఒక ఫిక్స్డ్ అంతే, అంతకు మించి ఆర్థిక వనరులు లేవు. ఈ 50 లక్షలు అయిపోతే వాడి బతుకుపోతుంది,
యువతల ఇంట్లో కూడా ఇబ్బంది పడిపోతాడు, వాడు ముఖ్యంగా వాడు కూడా పాడైపోతాడు కదా. సరే, కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడికి వెళ్ళాడు, 50 లక్షల పరిస్థితి ఏంటి, ఏ ఊర్లో ఉన్నాడు, ఇతనితో పాటు జత కలిసినటువంటి బ్యాచ్ ఏంటి, అది కరెక్ట్ బ్యాచా, అది కూడా ఇంకో విధమైనటువంటి బ్యాచా? అది ఎక్కడో లేడు సార్, వాడు హైదరాబాద్ లో ఉన్నాడు. ఓకే, హైదరాబాద్ ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళినా సరే ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతాను, నేను బిజీగా ఉన్నాను కదా, డిస్కషన్ లో ఉన్నాను, ఇలాగే చెప్తున్నాడు తప్ప రావడం లేదు సార్. నేను ఆ రిస్క్ తీసుకోలేకపోతున్నాను, ఒక రకమైన భయంతో ఉన్నాను. ఎందుకంటే ఏమో ఎంతో మంది ఎన్నో రకాల ఉదయం లేచిన దగ్గర నుంచి చూస్తున్నాం. అదేలే. ఎన్ని రోజులు అవుతుందండి రామరాజు గారు, ఎన్ని రోజులు అవుతుంది? నెల అయిపోయిందమ్మా. ఎక్కడున్నాడో లొకేషన్ కూడా తెలీదా? ఒకసారి ఇంటికి వెళ్ళకపోయారా? అది ఒక ఆఫీస్, ఏదో ఆఫీస్ అని చెప్తాడు, అక్కడికే వెళ్తే అక్కడికి ఎప్పుడు కూడా ఎవరు దొరకరు సార్. మనం వెళ్ళాను, నేను ఆల్రెడీ ఆ ప్రయత్నం కూడా చేశాను, అక్కడికి ఎప్పుడు దొరకరు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏంటో తెలియదు. దీంతో నాకు రోజు రోజుకి భయం పెరిగిపోతుంది. ఈ రోజు మీరు మాకు చేసిన దానికి ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? నేను ఎంత చెప్పినా వాడికి ఎక్కడం లేదు సార్. జీవితం కోసం వాడికి చెప్పి అవగాహన, నేనేమో వాడికి వ్యతిరేకం కాదు, ఏం కాదు, పరిస్థితులు ఇలా ఉన్నాయి అని ఈ రిస్క్ ఉంది కాబట్టి వాడిని ఎలాగైనా ఇంటికి నాకు రప్పించి దాన్ని తీసుకొస్తే అప్పుడు కూర్చొని డిస్కస్ చేయడానికి అవుతుంది సార్. అది మాట్లాడడానికి ఎంత ఖర్చు అయిందో, ఎంత మిగిలిందో, ఏముందో అదన్నీ తెలియదు. వాడి నేను ఆ భయంతో, నాకు ఈ ఏజ్ మీద ఒక భయం కూడా వస్తుంది. వాడిని అంటే వెనక్కి రప్పించాలి సార్. అది మీలాంటి వాళ్ళ ద్వారా అవుతుందని నాకు నమ్మకం. మీ కుటుంబంలో ఉండే ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళ భయం ఎవరిది లేదా? ఎవరి చేతన్నా మాట్లాడిపించి సముదాయించడానికి అవకాశం లేదా? అన్ని డోర్స్ క్లోజ్డా? ఇది నేను ఎవరికి కూడా బయటకు చెప్పాలనుకోవడం లేదు సార్. ఎందుకంటే ఇది నా కుటుంబ విషయం. అలాగని వాడేం దొంగోడు కాదు. అది వ్యాలిడ్ పాయింట్. కుటుంబ పరువు రోడ్డు మీద వేసేటటువంటి ఉద్దేశం ఈ వయసులో మీకు లేదనే పాయింట్ నాకు అర్థమైనా కూడా ఇది రెండు వైపులు సానుండేటటువంటి కత్తి లాంటిది. ఈ రోజు మన అందమైన జీవితం వేదిక ద్వారా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చేత వాళ్ళతో మాట్లాడిపించాలి అంటే కనుక ఇది ఇంకో విధంగా బెడిసికొట్టచ్చు. ఏనన్నా మన ఇద్దరి మధ్యన ఉండే సంబంధం టీవీ వరకు ఎక్కించావా, ఈ రోజు కాకపోతే రేపైనా వచ్చి నీకు లెక్క అయితే చెప్పుండేవాడిని కదా, నేను ఫెయిల్ అయినప్పుడు మాట కదా, నేను ఆల్రెడీ ఫెయిల్ అయ్యానని నువ్వు తండ్రికి ఎలా అనుకుంటావు అని చెప్పి తల్లిదండ్రుల మధ్యన ఉండేటటువంటి బంధం ఇంకా పోతాదేమో అనేటటువంటి భయంతో నేను ఇది అడుగుతున్నాను. పర్వాలేదు, ఆ విధంగా దారి తీయదు అనుకుంటే కనుక మేము కమ్యూనికేట్ చేస్తాం. ఇక్కడ ఒక మాట సార్, ఎందుకంటే నేను చూశాను చాలా మంది జీవితాలని మీరు చక్కబెడుతున్నారు. బాబు పేరేంటి? మీ అబ్బాయి పేరు? భరత్ అండి. సరే, కలపండి, ఫోన్ ట్రై చేద్దాం. ఫస్ట్ చెప్పండి అసలు ఇప్పుడు అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, మీరు అన్నట్లుగా ఎంత డబ్బులు ఉంచాడో, ఏం జరిగిందో, అసలు వాస్తవానికి ఆ డబ్బులు దీనికే వాడుతున్నాడా, ఇంకా దేనికన్నా వాడుతున్నప్పుడు జెన్యూన్ గా చేసేటప్పుడు కాదు మేడం. ఈ అబ్బాయి కరెక్టే. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలియని ప్రపంచంలో మధ్యలో ఉన్నాడు కాబట్టి అది ఆ పెద్దానికి రిస్క్. ప్లీజ్ స్టే ఆన్ ద లైన్. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి. హలో నానా. నాన్న చెప్పండి. పనిలో ఉన్నాను నాన్న, చెప్పు. అది కాదురా, ఎప్పుడైనా అసలు పనిలో ఉన్నాను ఇదని చెప్తావు. మాట్లాడడం కూడా, నాతో మాట్లాడడం కూడా కష్టం ఏంట్రా? విషయం చెప్పండి, నేను ఎత్తాను కదా ఫోన్, చెప్పండి. చెప్తాను. ఎక్కడ ఉన్నావు? అదే రైన్ భోజనం చేస్తున్నావా? స్టోరీ ఫిట్టింగ్ లో ఉన్నాను, చెప్పండి. ఏంటి కాదు, ఇప్పుడు నువ్వు అమౌంట్ తీసుకెళ్ళావు కదా. ఇదే విషయం గురించి రోజు మనం మాట్లాడుతున్నావా? మళ్ళీ కొత్తగా ఏముంది ఇప్పుడు మాట్లాడడానికి? అలా కాదు నాన్న, నీకు ఒకటి అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు అదే మాట ఎప్పుడు రిపీట్ చేస్తున్నావు. ఇక్కడ నాకు ఆత్మీయులు ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు విను, ఒకసారి ఆయన నీతో మాట్లాడుతూ అన్నారు. ఎందుకంటే ఒక శ్రేయోభిలాష ఆయన, మన కుటుంబానికి శ్రేయోభిలాష లాంటి వారు. ఒకసారి ఆయనతో మాట్లాడు, నా మాట విను, చెప్పింది విను. భరత్ చెప్పండి సార్. భరత్ నాన్నగారు పాపం అంటే ఇంకా డబ్బులు ఇంట్లోంచి వెళ్ళిపోయినాయి. పోనీ స్థిరపడినటువంటి కొడుకు డబ్బులు తీసుకెళ్లి ఎక్కడో ఒక మంచి చోట పెట్టుబడి పెట్టి అంటే కనుక కాదు, అతనికి నమ్మకం లేనటువంటి ఒక వ్యాపారంలోకి, ఒక అంశంలోకి మీరు ఆ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్లి అతను మానసికంగా ఒక క్షోభంకి గురి చేయటం వల్ల అతను కొద్దిగా తడబాటు పడి టెన్షన్ పడుతూ మాకు ఫోన్ చేశారు నాన్న. సో చాలా సందర్భాలు ఇక్కడ ఒక విషయం సార్, ఆయనకి నమ్మకం లేకపోతేమో కానీ నాకు నా మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఆ విషయం ఆయనకి చాలాసార్లు చెప్పాను. మేము మీ ప్యాషన్ కి వ్యతిరేకం కాదు, కానీ ఈరోజు అవసరం వర్సెస్ ప్యాషన్. డబ్బు ఇక్కడ అవసరం. అక్క పెళ్లికో చెల్లి పెళ్లికో డబ్బులు ఇక్కడ అవసరం, నెంబర్ 1. నెంబర్ 2 వర్సెస్ మీ ప్యాషన్. మీ కళ నిజం అవ్వాలి అంటే కనుక ఆ డబ్బులు మీకు అవసరం. అట్లీస్ట్ నాన్న ఇంత మొత్తం తీసుకెళ్ళాను,
నాన్న ఈ మొత్తాన్ని దీనికి అవసరం ఈ అవసరానికి నేను వాడాను, వాడుతున్నాను. ఇది లెక్క, ఇంత మిగిలింది. సార్ ఒక విషయం పెద్ద ఆయన ఫోన్ చేస్తేనే మీరు ఫోన్ కట్ చేసేసి నేను కథలో ఉన్నాను బిజీ అంటే కనుక ఎవరబ్బా సొమ్ము అనేటటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఇది అతను కష్టం కాదు సార్. నేను ఒక విషయం చెప్తాను వినండి. నేను ఆయనకి చెప్పకుండానే డబ్బులు తీసుకెళ్ళిపోలేదు. నేను ఆయనకి ఎన్నోసార్లు అడిగాను, ఆయన ఎవరినో అంటే నాకు ఎంత అవసరం కాబట్టి నేను తీసుకెళ్ళాను. యాభై లక్షలు ఎప్పుడైనా చూసారా మీ ఇంట్లో? ఇంతకు ముందు ఏదో మా ఇంట్లో 50 లక్షలు అనేటటువంటిది నథింగ్ సార్. డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మా నాన్నకి చాలా సోర్సెస్ ఉన్నాయి మనీ, కాబట్టి ఈ రోజు నేను 50 లక్షలు తీసుకెళ్ళిపోతే కనుక ఆ 50 కోట్లలో ఈ 50 లక్షలు నథింగ్ అన్నట్టు నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు. సరే నేను చెప్పిన పూర్తిగా వినండి. అసలు చెప్పండి. ఇక్కడ డబ్బులు లేకుండా పని జరిగే ప్రసక్తి లేదు సార్. సార్ ఖచ్చితంగా అందుకే డబ్బులు అడిగాను ఆయన ఎవరన్నారు కాబట్టి నాకు వేరే మార్గం లేక తీసుకెళ్ళాను. నేను డబ్బు తీసుకెళ్ళిపోయింది ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఎంతో మందికి, కొన్ని లక్షల మందికి ఫుడ్ పెట్టింది సార్. నాకు నా మీద ఆ 1,00,000 మందిలో నేను ఎందుకు ఉంటానన్న ఉద్దేశంతో నేను కూడా వెళ్ళాను. ఆయన కొంచెం నమ్మకం పెట్టి కొంచెం టైం పడుతుంది కానీ నేను సాధించుకొచ్చి తీసుకెళ్ళిన దానికంటే రెట్టింపు సంపాదించి ఆయన ముందుకు వస్తాను. ఆ విషయం ఆయనకి చాలాసార్లు చెప్పాను కూడా. కానీ కాదు నాన్న భరత్, ఇప్పుడు పాయింట్ క్లియరే. నువ్వు ఇక్కడికి రావటము, నీ కళను నిజం చేసుకోవాలని అనుకోవటము, నీకు ఒక మంచి పేరు, నీ కుటుంబానికి కూడా ఒక మంచి పేరు తెప్పించాలనేటటువంటి ఆలోచనని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ డబ్బులు తీసుకెళ్ళినటువంటి మార్గం కానీ, ఎంత మొత్తంలో నువ్వు డబ్బులు తీసుకెళ్ళినటువంటి పద్ధతి కానీ, ఆ తర్వాత అతను ఇంత కష్టపడి సంపాదించినటువంటి డబ్బు, తీసుకొచ్చినటువంటి డబ్బు కూతురు పెళ్లికి కానీ ఇంకో అవసరానికి ఉపయోగించే డబ్బుని ఈరోజు లెక్క చెప్పరా అంటే కనుక నేను కథలో ఉన్నాను కాబట్టి లెక్క సంగతి పక్కన పెట్టు అనే మీ విధాన పద్ధతులు బాగున్నాయా? అసలు డబ్బులు ఈ దొంగ మార్గాన్ని తీసుకెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దొంగతనం చేయవలసిన ఎందుకు వచ్చింది? నేనైతే దొంగతనమే అంటాను. దొంగతనం కాదు సార్, అడిగాను కూడా. అడగకుండా తీసుకెళ్ళిపోతే దొంగతనం అంతే. నాన్న నువ్వు చెప్పడం వేరు, నాన్న నాకు డబ్బులు అవసరం సత్యంటే చెప్పడం వేరు. కానీ ఇంట్లో పెట్టిన తర్వాత ఒక పని మీద తీసుకొచ్చినప్పుడు ఆ డబ్బులు నాకు ఇది అవసరం అని చెప్పి అప్పుడు అడిగి డైరెక్ట్ నన్ను అడిగిన తర్వాత నేను ఇస్తే తీసుకెళ్ళాలి కానీ అలా తీసుకెళ్ళడం తప్పు కదమ్మా. మిమ్మల్ని అడిగాను, మిమ్మల్ని అడిగితే మీరు ఏమని అంటారు, అన్నారు కూడా. చాలాసార్లు అడిగాను, 1 కాదు 2 కాదు, చాలాసార్లు అడిగాను మిమ్మల్ని. అవును, నేను ఎలాగిస్తాను? నాకు అంతకు నుంచి ఇంకో ఆదాయం లేనప్పుడు నేను ఎలాగిస్తాను నీకు ఆ డబ్బు? ఎన్నాళ్ళు కూర్చుంటే ఇంకేం చేస్తాం? లైఫ్ లో కొంచెం రిస్క్ చేయాలి కదా భరత్. ఇక్కడ రిస్క్ పెడతావా? అది పాయింట్. ఇక్కడ ఏమి పెద్ద బఫర్ సిస్టమ్ లేదు భరత్. ఒకటి గుర్తు పెట్టుకో, 2 అంశాల గురించి. మీ నాన్నగారు 1 ఎకరం భూమి అమ్మారు. ఒకటి మీ అక్క పెళ్లి చేయటానికి, రెండోది ఏంటంటే మీ ఇంటి తిండి గురించి. ఇది దయచేసి గుర్తుపెట్టుకో. ఒక 25 లక్షలు వదిలేసావు, చాలా సంతోషం. ఆ 25 లక్షలతో బహుశా మీ సిస్టర్ యొక్క మ్యారేజ్ చేస్తాడేమో కానీ రేపొద్దున తిండి పెట్టే నాదుడు ఎవరు? మీ నాన్నకి. నాకు కొంచెం టైం వేస్తే నేను ఎంతో సంపాదించి ఆయనకి తిండి పెడతాను. కొంచెం పస్తులు ఉండమంటావు? అది పద్ధతి కాదు కదా. ఈ విషయం గురించి అయితే అసలు నేను ఫోన్ ఎత్తేవాడిని కాదు నాన్న. నేను ఏదో పనిలో ఉన్నాను, మీరు ఏదో ఫోన్ చేశారు కదా అని ఎత్తాను. అసలు ఏదో ఆర్థికంగా ఏదో గొప్ప స్థితిగతులతో ఉండేటటువంటి కుటుంబం గురించి మనం మాట్లాడట్లేదు. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. ఎంత కష్టపడి ఈరోజు మీ నాన్న ఈ స్థాయి వరకు నిన్ను తీసుకొచ్చాడు అనేటటువంటిది నీకు మాకంటే బాగా తెలుసు. మీ స్థితిగతులు ఏంటి, మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఎంత కష్టపడితే కనుక మిమ్మల్ని మీ నాన్న చదివించాడు. ఈరోజు మీ నాన్నకి డబ్బులు లేకపోతే కనుక వాళ్ళకు పోషణే ఉండదు అనేటటువంటి అంశం మాకంటే నీకు బాగా తెలుసు. దయచేసి అర్థం చేసుకో. ఇక్కడ ఫోన్ పెట్టేయటం కాదు, నీ పనులు ఈరోజు కాకపోతే రేపన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు కావాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే ఈ 50 లక్షల్లో ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది? దయచేసి ఇప్పటికైనా చిట్టా విప్పు. నేను ఒక సినిమాకి పని చేస్తున్నాను సార్, దానికి మొత్తం ఖర్చు పెట్టేశాను. అయ్యా దేవుడా. దానికి నేను వచ్చిన లాభానికి నేను ఎక్కువ లాభం వస్తుంది, నాకు నా మీద నమ్మకం ఉంది. నేను అంత మించి ఇంకేం చెప్పలేను ఇప్పుడు ప్రస్తుతానికి. అలా మాట్లాడితేవేంటి నాన్న? అలా మాట్లాడితేవేంటి? ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఏమీ కాకుండా నేను ఎంత ఖర్చు పెట్టేశాను అంటే బాధ్యత అక్కర్లేదా నీకు? నువ్వు బాధ్యత కాదు, అంతే అవసరం నాకు ఇప్పుడు. అంతే అవసరం అయితే ఉన్న డబ్బులన్నీ నువ్వు ఖర్చు పెట్టేసుకుంటే వస్తుందో రాదో, నీ నిజమే నీ మీద నీకు నమ్మకం ఉండొచ్చు.
కానీ ఆ ఫీల్డ్ మీద నాకంత నమ్మకం లేదు. నా భయం ఏంటంటే ఎంతమంది రావట్లేదు ఫీల్డ్ కి. భరత్ 50 లక్షలు ఖర్చు అయిందని నేను ఇంకా నమ్మట్లేదు, నాకు నమ్మకంగా లేదు. ఒక నెల రోజుల్లో నువ్వు 50 లక్షలు ఖర్చు పెట్టేసావా? ఎక్కడ ఖర్చు పెట్టేసావు? ఏమైంది? ఆ డబ్బులు ఎవరికి ఇచ్చావు? నేను ఒక ఫిలిం సంబంధించిన విషయంలోనే నేను కొంచెం ఖర్చు పెట్టుకుంటూ ఈ పూర్తిగా ఖర్చు అయ్యింది సార్. లేదా నీ దగ్గర రూపాయి లేదా? ఇప్పుడు లేదండి నా దగ్గర. అంటే ఆర్టిస్టులకి మిగతా అంత పేమెంట్స్ అన్ని చేసేసారా? దేనికి ఖర్చు పెట్టడానికంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. ఏముందమ్మా ఒక క్వాలిటీ సినిమా కోసం ప్రొడ్యూసర్ దగ్గర కథ చెప్తే ఆయనకి అడ్వాన్స్ గా ఇచ్చేసానండి. అది అడ్వాన్స్ కి ఇచ్చేసావు ప్రొడ్యూసర్ కి ఆ, మొత్తం? ఆ. మీది ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా భరత్? ఇది ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా? ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. కదా ప్రొడ్యూసర్ ఉంటాయి కదా మేడం, మీకు తెలుసు కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అగ్రిమెంట్స్ అవన్నీ చేయించుకున్నారా పక్కాగా? చేయించుకున్నానండి. సరే ఒకసారి కాకపోతే ఆయన కొంచెం టైం పట్టమంటుంది, కొంచెం టైం పడుతుంది, ఆగమని చెప్తున్నాను. రోజు ఇదే విషయం ఫోన్ లో మాట్లాడుతున్నానేమో. మీకు మాట్లాడటాకే నాన్నగారితో అంత బాధగా ఉంటే రోజు రూపాయి పోగు చేసి 50 లక్షలు కూడబెట్టుకున్న తండ్రికి చెప్పా చేయకుండా తీసుకెళ్లిపోతే ఆయనకి ఎంత బాధ అనిపించాలి? ఏ భరత్, మాట్లాడటానికే ఇబ్బంది పడిపోతున్నారు. చెప్పారా అండి, నేను అడిగి 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 విసుకెత్తిపోయి అడగటానికి అది 1 రూపాయి 2 రూపాయలు కాదు కదా నాయన. తమ్ముడు 50 అడిగి లక్షలు. అడుక్కో, ఏదన్నా చేసుకో, కానీ ఆ పెద్ద ఆయన పర్మిషన్ ఇవ్వకపోవటానికి ఒక చాలా బలమైనటువంటి Genuine కారణం reason ఉంది ఉంది కదా. ఈ రోజు మీకు ఎప్పుడు కూడా మీ జీవితంలో చూడనటువంటి ఒక పెద్ద మొత్తం పట్టుకెళ్ళిపోయావు నువ్వు. ఈ రోజు 50 లక్షలు పట్టుకెళ్ళిపోయి ఒక సమాధానం లేదు, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావు పోనీ పట్టుకెళ్ళిపోయావు. తర్వాత ఫోన్ ఎత్తి అట్లీస్ట్ ఒప్పుకున్నావు, లేదు నాన్న ఎవరో ఇంట్లో పనులు దొంగతనం చేశారని అబద్ధం ఆడకుండా నేనే పట్టుకెళ్ళాను నాన్న అన్నావు. అంతవరకు బానే ఉంది. అట్లీస్ట్ నాన్న ఇది తీసుకెళ్తున్నాను, ఇక్కడ పెట్టుబడి పడుతున్నాను, సో అండ్ సో ప్రొడ్యూసర్ చేతిలో పెడుతున్నాను, అగ్రిమెంట్ సైన్ చేయించుకుంటున్నాను, కావాలంటే ఆ ప్రొడ్యూసర్ నేనే నీకు పరిచయం చేస్తానని చెప్పి ఆ మాత్రం చెప్తే ఏమైపోతుంది నాన్న? మళ్ళీ నీ పేక పట్టుకుని నీ డబ్బులు పట్టుకెళ్ళిపోతాడా మీ నాన్న? చేస్తుంటే తీసుకెళ్ళినందుకు ఇంత చేస్తుంటే అసలు మా ఇద్దరు మధ్య విషయంలో ఇంకెవరికో చెప్పడం ఏంటి సార్? ఇలాంటి విషయాలు మేమిద్దరు మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. తీసుకెళ్ళిపోయినందుకే ఇలా చెప్తున్నారు ఆయన. ఇంకా ప్రొడ్యూసర్ కొంచెం మాట్లాడి ఆయనకి ఎంత ఇచ్చేసానని చెప్తే ఇంకా ఆయన సమస్య మొదలైంది. భరత్, ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. ఎవరి డబ్బులు అది? ఎవరి డబ్బు అది? చెప్పవలసినటువంటి అది ఆ హక్కు అతనికి ఉంది, అతను చెప్పాలి. అతనికి నాన్నగారికి మీ చెప్పాలి తండ్రి కదా. గారి డబ్బు అది. నువ్వు తీసుకెళ్ళినటువంటి విధానం తప్పైనా కూడా నాన్న ఇలాగ ఈ అంశం గురించి పట్టుకెళ్ళాను, ఇక్కడ పెట్టుబడి పడుతున్నాను, సో అండ్ సో మనిషికి ఇచ్చాను, కాబట్టి ఆ మనిషిని నీకు పరిచయం చేస్తాను, నువ్వు ఇప్పటికైనా నన్ను నమ్ము నాన్న అని చెప్పి నువ్వు నిరూపించుకోవడానికి అది ఒక అవకాశం. సరే మీరు నమ్ముతారో లేదో నాకు అనవసరం. సరే నేనైతే నిజమే చెప్తున్నాను, ఆ విషయం నాకు తెలుసు. నానా లైన్ లో ఉన్నావు నాన్న? నువ్వు? ఉన్నాను చెప్పు, వింటున్నాను. మీరు 35 సంవత్సరాల్లో నాటకాల్లో చేసి 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 ఏమైనా సంపాదించారా? నా కబుర్లు చెప్తానే వచ్చి మీరు. చేస్తుందా? విను, నేను మాట్లాడుతున్నా. ఏదో పనిగా ఉన్నాను, మా ఫోన్ చేశారే మాట్లాడతాను, ఓకే. సంపాదించారా? నేను సంపాదించి నీ ముందు తీసుకొస్తానని చెప్తే మాత్రం నమ్మకం లేదు మీకు. మాట్లాడను నేను సంపాదించి మీ ముందుకు వచ్చినంత వరకు నేను మీతో మాట్లాడను. నేను ఒక్కసారి వినరా, 35 సంవత్సరాలు ఉన్నావు, నిజమే 35 సంవత్సరాలు కష్టపడ్డాను. నాటక రంగాన్ని చూసాను, నాటక రంగంలోని ఆ సంపాదించే మార్గం దొరకలేదు, అనుభవం ఉందిరా నాకు. ఉండండి, అతను రామరాజు గారు మీ కొడుకు లైన్ లో ఉన్నాడో లేదో ఫస్ట్ చూసుకోండి. మీ ఫోన్ లో పెట్టి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంకేనా అన్న? వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఇంత జరిగినా మీరు నాన్న కన్నా అని మాట్లాడుతున్నారు. బహుశా ఇదేనేమో తండ్రి ప్రేమ. కానీ చాలా అగమ్యగోచరంగా నా పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉందమ్మా. ఇదే కదా తల్లిదండ్రుల ప్రేమ. అది కాదు. ఇప్పుడు రామరాజు గారు దీన్ని ఏమన్నా ఒక లాజికల్ కన్క్లూజన్స్ కి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాము. ఇప్పుడు ఆ అబ్బాయి అమాయకత్వంతోనా, అహంకారంతోనా, ఓవర్ కాన్ఫిడెన్స్ తోనా ఎందుకు అలా పట్టుకెళ్ళిపోయాడు, ఎక్కడ పెట్టాడు అంటే ఇంకా ఆ ప్యాషన్, ఆ పిచ్చి అలాంటిది. ఇక్కడ 2 అంశాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ అబ్బాయి యొక్క వేషం మనకి ఈ రోజు చాలా కోపం తీసుకొచ్చినా కూడా, ఏదైతే సందర్భం తీసుకొచ్చినా కూడా, తల్లిదండ్రులు చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి తల్లిదండ్రులు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లల్లో కూడా ప్యాషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది.
కేవలం చదువుకుని వాళ్ళు ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన కాకుండాని వాళ్ళకి నచ్చినటువంటి ఏరియాలోని ప్రోత్సహిస్తూ ప్లస్ దాంతోపాటు చదువు ఉద్యోగం అనేటటువంటి అంశాలు రెండును కూడా సమపాలంగా వాళ్ళని ప్రోత్సహించేటటువంటి పరంగా తల్లిదండ్రులు వెళ్తే కనుక ఇటువంటి వ్యతిరేక ధోరణి, ఇటువంటి దొంగ బుద్ధి, ఇటువంటి భయంకరమైన పరిస్థితి రాకుండా ఉంటుంది. అంటే మీ అబ్బాయి చేసినటువంటి పనిని నేను ప్రోత్సహించట్లేదు, దీనికి వెనకాతలు ఉండేటటువంటి మూలం ఏంటి అనేటటువంటిది ప్రధానంగా ఈరోజు మీకు చెప్తున్నాను. మూలం గురించి మాట్లాడితే నాకు 50 లక్షలు తిరిగి వస్తాయా లేదా అనేటటువంటిది కాదు ఇక్కడ అంశం. అట్లీస్ట్ ఇది చూసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీని వెనకాతలు ఇలా కూడా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఇక్కడ 2 కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి మీ ప్యాషన్ అనుకుంటూ మీరు 35 సంవత్సరాలు ఒక నాటక రంగంలోకి వెళ్ళి అక్కడ రూపాయి పావలా కూడా మిగలకుండా కేవలం చప్పట్లు మాత్రమే మిగిలేయి అనేటటువంటిది మీరు చెప్పారు. అదే మీ అబ్బాయి కూడా చూస్తూనే ఉన్నాడు. అయితే ఏంటంటే ఆ అబ్బాయి ఆ చప్పట్లకు ప్రోత్సహించబడి ఈరోజు నాటక రంగం అనేటటువంటిది లేదు కాబట్టి ఈ ఓటీటీయో, వెబ్ సిరీసో, యూట్యూబో ఇటువంటి రంగంలో వెళ్ళి మనం కూడా నిరూపించుకునే అదే చప్పట్లకు కూడా నేను కూడా వినాలి అనేటటువంటి విధంగా మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఉత్సాహం కాస్త ఆ అబ్బాయి తీసుకుని వెళ్ళాడు. ఇది నెంబర్ 1. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక మీరు చేసినటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో సంపాదిస్తూ ఇలా ప్యాషన్ అనే దాంట్లోకి వెళ్ళటం అనే సబ్జెక్ట్లో మీ అబ్బాయి ఆ మొదటి అంశం వదిలేశాడు. ఏది సంపాదిస్తూ ఇందులోకి వెళ్ళాలి అనేది వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అంటే కనుక మొదటి నుంచి మీ తండ్రి గారు మీ నాటక రంగ ప్రవేశం అనే దాన్ని ఎంత ప్రోత్సహించారో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మీ అబ్బాయి యొక్క ప్యాషన్ని మీరు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది అవ్వదు, నువ్వు సక్సెస్ అవ్వలేవు అనేటటువంటి వ్యతిరేక ధోరణి మీరు చూపెట్టేటప్పటికీ నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ఈ అబ్బాయి ఈ కోణంలోంచి వెళ్ళిపోయాడు. అది వదిలేశాడు. ఏది అతను బీకామ్ కంప్యూటర్స్ చేశాడు, దాంట్లో ఒక ఉద్యోగం చేసుకుందాం, బేసిక్ సంపాదన సంపాదిద్దాం, మిగిలిన టైంలో స్టోరీలు, వెబ్ సిరీస్లు రాసుకుని ఆ లైన్లోకి వెళ్దాం అనే సబ్జెక్ట్ వదిలేశాడు. 50 లక్షలు తీసుకెళ్ళి ఎవరో ప్రొడ్యూసర్ చేతుల్లో పెట్టేసి అక్కడ ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు అనేటటువంటి మాట వెనకాతల పూర్తి స్థాయిగా ఒక నిజమైనటువంటి నిజం ఉందా లేదా అనేది నాకు ఇప్పటికీ డౌటే. ఎందుకంటే కనుక ప్రతి రూపాయికి ఇప్పుడు లెక్క చెప్పడం అతనికి వీలు పడదు. కాబట్టి ఏంటంటే ఒకే దెబ్బతో 50 లక్షలు ఇచ్చేసాను, క్లోజ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పటికీ కూడా నాకున్న చిరు ఆశ ఏంటంటే కనుక మీ డబ్బులు మీ అబ్బాయి దగ్గరే ఉన్నాయనేటటువంటి, ఉండకపోయినా ఎంతో కొంత మొత్తంలో అయితే ఉండొచ్చు. అంటే మీలో ఏదో లేనటువంటి ఆశని నేను క్రియేట్ చేయట్లేదు. అట్లీస్ట్ మన ఆ యాంగిల్లో కూడా ట్రై చేద్దాం. సార్ నేను వెళ్తాను, వెళ్ళి మా వాడితో మాట్లాడతాను. ఎందుకంటే నాకు హోప్ ఉంది. మీరు అన్నట్టుగా మీరు చెప్పిన ప్రకారం అంత డబ్బు ఖర్చు పెట్టి ఉండకపోవచ్చేమో. ఒకసారి వెళ్తాను సార్, నేనే స్వయంగా వెళ్ళి వాడితో మాట్లాడి, వాడిని పర్సనల్ గా మాట్లాడి బాధ అన్ని చెప్పి వాళ్ళందరినీ అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ కేసు నేను అక్కడ గానీ విజయం సాధించలేకపోతే మాత్రం మళ్ళీ మిమ్మల్ని ఆశ్రయిస్తాను. దయచేసి మమ్మల్ని ఆశ్రయించండి గురుగారు. మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, అందులో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి, వర్స్ట్ కమ్ సినారియో గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకప్పుడు 50 లక్షలు కాస్త ఏదో ప్రొడ్యూసర్కి ఇచ్చానంటే కనుక మీరు దయచేసి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని కూడా కలిసి మీ దయనీయమైనటువంటి పరిస్థితి, ఇదేదో చెట్లకు కాసినటువంటి డబ్బులు కాదండి, ఇది మా కడుపు కోత, 50 లక్షలు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాము, దయుంచి ఇది నిజంగా అవసరానికి ఉపయోగపడితే పర్వాలేదు, లేదంటే ఆ అవసరానికి ఉపయోగపడదంటే కనుక దయచేసి తిరిగి ఇవ్వండి, లేదంటే అందులో కొంత మొత్తం మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి మీరు వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే కనుక మీ బాధని బహుశా ఆ యాంగిల్ కూడా ఉపయోగపడుతుందేమో. ఒకసారి ట్రై చేయండి. ఈ కష్టాజితులు సార్ తప్పనిసరిగా ఉపయోగపడద్దని అనుకుంటున్నాను. నేను ఆయనతో కూడా మాట్లాడతాను సార్. అలాగేనమ్మా, థ్యాంక్ యూ. జాగ్రత్త. ఓకే సార్, నమస్తే రామరాజు గారు. నమస్తే. రైట్ కళ్యాణ్ గారు, అంటే మాక్సిమం ఎంత చెప్పాలో అంతవరకు చెప్పారు మీరు కూడాను. చూద్దాం, ఆయన మాట్లాడి మళ్ళీ మన దగ్గరికి కనుక వస్తే కనుక డెఫినెట్ గా మన తరపు నుంచి సుమన్ టీవీ నుంచి కూడా వాళ్ళు ఎవరో ఏంటో మనం ట్రై చేద్దాం. రైట్ అండి. నమస్తే. సమర్పిస్తున్న వారు అవిస్ హాస్పిటల్.